ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మద్యం సీసాలపై కొత్త స్టిక్కర్ విధానాన్ని సిండికేట్ అమల్లోకి తీసుకొచ్చింది. కంచికచర్ల మండలం బెల్ట్ షాపులకు అడ్డాగా మారింది. ప్రభుత్వం మంజూరు చేసిన మద్యం దుకాణాల నుండి జోరుగా బెల్ట్ షాపులకు మద్యం అక్రమంగా రవాణా అవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప 2 సినిమా మాదిరిగా మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్న బెల్ట్ షాపుల వైపు ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మద్యం సీసాలపై కొత్తగా అంటించిన స్టిక్కర్ ఉంటే దాడులు చేయడం లేదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి ఒక మద్యం వ్యాపారి కంచికచర్లలో సిండికేట్గా ఏర్పాటు చేశారని, తెలంగాణ నుండి స్టిక్కర్లను ప్రింట్ చేయించి ఏపీలోని మద్యం సీసాలకు అంటించి అమ్మకాలు జరుపుతున్నారని తెలుస్తుంది. అడ్డొచ్చే అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తామని హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ మధ్య వ్యాపారి రోజుకి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే బెల్ట్ షాపుల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మద్యం సీసాలపై కొత్త స్టిక్కర్ విధానాన్ని సిండికేట్ అమల్లోకి తీసుకొచ్చింది. కంచికచర్ల మండలం బెల్ట్ షాపులకు అడ్డాగా మారింది. ప్రభుత్వం మంజూరు చేసిన మద్యం దుకాణాల నుండి జోరుగా బెల్ట్ షాపులకు మద్యం అక్రమంగా రవాణా అవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప 2 సినిమా మాదిరిగా మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్న బెల్ట్ షాపుల వైపు ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రధానంగా మద్యం సీసాలపై కొత్తగా అంటించిన స్టిక్కర్ ఉంటే దాడులు చేయడం లేదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి ఒక మద్యం వ్యాపారి కంచికచర్లలో సిండికేట్గా ఏర్పాటు చేశారని, తెలంగాణ నుండి స్టిక్కర్లను ప్రింట్ చేయించి ఏపీలోని మద్యం సీసాలకు అంటించి అమ్మకాలు జరుపుతున్నారని తెలుస్తుంది. అడ్డొచ్చే అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తామని హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మద్యం వ్యాపారి రోజుకి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే బెల్ట్ షాపుల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారని సమాచారం అందుతుంది. మద్యం సిండికేట్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు గారు చెప్పండి, ఈ మద్యం సిండికేట్ అమ్మకాలు ఎవరు ప్రోత్సహిస్తున్నారు, దీని మీద ఎక్సైజ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. వెంకటేష్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మద్యం సీసాలపై కొత్త స్టిక్కర్ విధానాన్ని సిండికేట్ అమల్లోకి తీసుకొచ్చింది. కంచికచర్ల మండలం బెల్ట్ షాపులకు అడ్డాగా మారిందని చెప్పుకోవాలి. ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మద్యం దుకాణాల నుండి జోరుగా బెల్ట్ షాపులకు మద్యం అక్రమంగా రవాణా అవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పుష్ప 2 సినిమా మాదిరిగా మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే బెల్ట్ షాప్ లో వైపు ఎక్సైజ్ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలు ఎక్కడ కూడా అమలు చేయడంలో అక్కడ ఈ సిండికేట్ చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఒక విధి విధానాలు కానీ ఎంఆర్పీ రేటు కానీ లేకుండా తీవ్రంగా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి బెల్ట్ షాపులకి ఎక్కువగా కూడా అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ఇతను ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడో అతను పూర్తిగా కూడా ఖమ్మం నుండి ఒక మద్యం వ్యాపారి కంచికచర్లలో సిండికేట్ అయితే ఏర్పాటు చేశాడు. మరి తెలంగాణ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ రాజ్యం వెళ్ళడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి ఒక మద్యం వ్యాపారం వచ్చిన విషయం అందరికీ అక్కడ తెలిసినా కూడా ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు. దానికి తోడుగా తెలంగాణ నుండి స్టిక్కర్లు ప్రింట్ చేయించి ఏపీలో మద్యం సీసాలకు అంటించి అమ్మకాలు జరుపుతున్నారని కూడా తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా అడ్డొచ్చి అధికారులను ట్రాన్స్ఫర్ చేపిస్తానంటే హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి తోడుగా ఎవరన్నా మీడియా వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి అక్రమాలు ఏంటి అని ఒకవేళ దాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినా కూడా అక్కడ వాళ్ళని బెదిరింపులకు గురి చేయడమే కాకుండా అడ్డొస్తే లారీలతో కూడా తొక్కిచ్చేస్తామని చెప్పేసి కూడా బెదిరింపులకు దిగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ అతని ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ స్టిక్కర్లు వేస్తూ ఇక్కడ ఏదైతే బెల్ట్ షాపుల కింద అక్రమంగా అతను వ్యవహరిస్తుంటే ఎందుకు మరి అధికారులు పట్టించుకోవట్లేదు? మరి అతను నిజంగానే అధికారులు చెప్పినట్లు అధికారులను ఏమన్నా ట్రాన్స్ఫర్ చేపిస్తా ఉన్నాడా? మరి అతనికి మరి ఏమన్నా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ సపోర్ట్ లభిస్తుందా? మరి ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. మరి ఎన్టీఆర్ ఈ మద్యం సీసాలపై కొత్త స్టిక్కర్ విధానాన్ని
చాలా చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా ఆ కొత్త ఆ స్టిక్కర్లను విధి విధానాలు తీసుకొస్తున్నాడు కాబట్టి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి, లేకపోతే అక్కడ కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంకటేష్. అయితే సాంబశివరావు చెప్పండి, ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వాళ్ళకి ఏమైనా వెనకాల ఏమైనా తాయిలాలు అందరూ ఇట్లాంటి జరిగి సైలెంట్గా ఉన్నారా? అధికారులు దీని మీద ఎందుకు స్పందించట్లేదు? మొత్తంగా చూడొచ్చు, ఎందుకంటే అధికారులు కనీసం పట్టించుకోవట్లేదంటే వాళ్ళకి అందాల్సిన మామూలు నెల నెల అందుతున్నాయని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అతడు కనీసం ఈ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు గట్టిగా వినపడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక సిండికేట్ వ్యాపారం నడుస్తా ఉంది. ఒక కొత్త స్టిక్కర్లు మారుస్తా ఉన్నారు, తెలంగాణ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానికి తోడుగా మళ్ళీ అక్కడ బెల్ట్ షాపులకి ఆద్యం పోస్తా ఉన్నారు. బెల్ట్ షాపులు అక్రమంగా నడుస్తా ఉన్నాయి. కనీసం అంత జరుగుతున్నా కూడా, పబ్లిక్ గా జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదంటే దీనికి అధికారులు మాత్రం అర్థం ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరి దీనిపై పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతా ఉంది. దీనిపై ఒక విధి విధానాలు లేకపోతే మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో కూడా బెల్ట్ రాపుదే రాజ్యం వెళ్తమే కాకుండా సిండికేట్ గా వ్యవహరిస్తున్నటువంటి డాన్ గతంలో తెలంగాణలో ఒక రమణ అనే వ్యక్తి ఎట్లయితే మధ్యాహ్నం డాన్ గా తయారయ్యాడో ఇతను కూడా అట్లే తయారై ఇప్పుడు మొత్తం రాజ్యం వెళ్తాడని చెప్పేసి కూడా గట్టిగా అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. అయితే సాంబశివరావు, కూటమి ప్రభుత్వం అది ఓకే రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.